మునగాకులో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి రెగ్యులర్ గా అది అలవాటు చేయండి. వాళ్ళు అది చేదుగా ఉంది మునగాకు మేము తినము అట్లా అంటే ఏమని అంటే, మీరు అది వాళ్ళకి ఎంత బాగా అంటే మునగాకు ఎంత వాళ్ళ ఫుడ్ లో యాడ్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ అంత బాగా డెవలప్ అవుతుంది, వాళ్ళ ఐసైట్ అంత బాగుంటది మునగాకు వల్ల. అండ్ మునగాకు వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, మనం కూడా పెద్దవాళ్ళం కూడా అది రోజు చపాతీలో గానీ అన్నంలో గానీ తిన్నప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న ఐరన్, మనం అంటాం కదా పాలకూరలో చాలా ఎక్కువ ఐరన్ ఉంటుంది అనేసి, అయితే పాలకూర కంటే 3 రెట్లు ఎక్కువ శాతం ఐరన్ మునగాకులో ఉంటుంది. పాలలో కాల్షియం ఉంటుంది అంటాం. పాలలో కాల్షియం అంటే పాలల్లో ఉండే కాల్షియం కంటే మునగాకులో 4% ఎక్కువ కాల్షియం ఉంటుంది. అరటిపండు తింటే పొటాషియం అంటాం. అరటిపండులో ఉండే దానికంటే ఒక 5-6% ఎక్కువ పొటాషియం మన మునగాకులో ఉంటుంది. అలాగే మనము విటమిన్ సి, ఆరెంజెస్ లో ఎంత విటమిన్ సి ఉంటుందో మునగాకులో 7%, అంటే ఈ ఆరెంజ్ కంటే ఎక్కువ, ఒక 7 times ఎక్కువ విటమిన్ సి మునగాకులో ఉంటుంది. విటమిన్ ఏ, బి, సి అండ్ ఐరన్, పొటాషియం, కాల్షియం, ఐరన్. ఇది ఎందుకంటే అందుకనే దీని సూపర్ ఫుడ్ అని అన్నాను. సూపర్ ఫుడ్ అంటే, అండ్ దిస్ ఇస్ అ లైఫ్ ట్రీ అని కూడా అంటారు అనమాట ఈ మునగ చెట్టుని.